హిందీలో అయితే వారానికి ఒకటి చేస్తుంటాను, తెలుగులో అయితే వారానికి ఒకటి. వాళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు వెనక్కి, వాళ్ళ దగ్గర సమాధానాలు లేక. కానీ ఏది తెలుసా కారణం? అలా దేవుని వాక్యమును పట్టుకొని నిలబడటం. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఇచ్చే దృక్పథం ఇంకా ఏ పుస్తకంలో లేదు, ఏ భావజాలంలో లేదు, ఏ ఆలోచనలో లేదు. ఈ దృక్పథం ఉంది చూసారా, బైబిల్ అనేటటువంటి దృక్పథం. ఇది మనల్ని నిజంగా మనిషిగా మారుస్తుంది. ఇది నిజంగా మనకు శక్తినిస్తుంది. ఇది నిజంగా మనల్ని గెలిచేలా చేస్తుంది. నిజంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. సమయం ఎక్కువ లేదు కాబట్టి 15 నిమిషాల్లో నేను 8:45 కొదమంటాం, 9 వరకు ఉందా? ఓకే, సరే. సో దేవుని వాక్యమును గురించినటువంటి ఆలోచన, దేవుని వాక్యము ఎలా మనల్ని పడుతుంది, ఎలా మన జీవితాలు మారుస్తుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాంతంలో వద్దులేండి, ఈ ప్రాంతం గురించి రేపు మాట్లాడదాం. హిస్టారికల్ ఎవిడెన్సెస్తో రేపు మాట్లాడదాం.